పాటు ఎంతమంది ఉండొచ్చు అక్కడ కార్యకర్తలు, ఏబీపీ కార్యకర్తలు ఎంతమందిని అరెస్ట్ చేశారు? మొత్తం 60 మంది కార్యకర్తలు ఉన్నారు, అందరిని అరెస్ట్ చేశారు. నేను కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేసిన, అందులో వాళ్ళు నా అక్కడ సింగిల్గా ఉన్నది చూసి ఆ విధంగా ప్రవర్తించారు. ఇంకెవరికైనా ఏమైనా ఇబ్బంది అయిందా, దెబ్బలు తగలడం కానీ అట్లా ఏమైనా మేజర్? ఇంకా చాలామందికి కూడా అదే ప్రొటెస్ట్లో కామన్ అన్న, ప్రతిదీ మేము ఐడెంటిఫై చేసి, మాకేం పోలీసులు అంటే శత్రుత్వం కాదు, వాళ్ళు కూడా ప్రజాస్వామ్యాన్ని రక్షించే వాళ్ళు, వాళ్ళ పట్ల కూడా మాకు గౌరవం ఉంది. ఇలాంటి వాళ్ళ పట్ల అంటే ప్రభుత్వం చేసే ఒత్తిడా, గత ప్రభుత్వంలో కూడా నా పైన ఒకసారి దాడి జరిగింది, నా పైననే కాదు చాలామంది పైన కూడా అనేక దాడులు. ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన పోలీస్ వ్యవస్థనే ఈ విధంగా ప్రవర్తిస్తే ఇక ఈ సమాజం ఎవరికి చెప్పుకుంటుందన్న? ఇప్పుడు ఇంత శ్రీనిధి గురునానక్ సంబంధించినటువంటి యూనివర్సిటీల విషయంలో కూడా ఒక వారం రోజుల పాటు అనుకుంటా దాదాపు మీరు జైల్లో ఉండొచ్చు. అంతకుముందు ఒకసారి మిమ్మల్ని సీక్రెట్గా కొడితే కూడా హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇంత ధైర్యం చేసి ఝాన్సీ ఎందుకు ఇంత ముందుకు పోతుంది? ఇక్కడ ఝాన్సీ కాదన్న ముందుకెళ్ళేది, ఏబీవీపీ అనే సంస్థ. ఇక్కడ సింగిల్ ఎజెండా ఏది ఉండదు. సంస్థ అనేది ఏ సమస్య వచ్చినా కూడా ఏబీవీపీ ముందుండి కొట్లాడుతుంది. అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, ఏ సమస్య అయినా కావచ్చు, సంస్థతో పాటు ఝాన్సీ అనేది నడుస్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో అదే కల్వకుంట్ల కుటుంబం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నప్పుడు మీ మీద దాడులు జరిగినాయి. ఇవాళ అదే కవిత గారు, ఎమ్మెల్సీ కవిత గారు మీ గురించి ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేసారు. సో ఎట్లా చూస్తారు ఆ ట్వీట్ని? మీరు కూడా చూసి ఉండొచ్చు, బహుశా మీకు తెలిసి ఉండొచ్చు. అంటే గత ప్రభుత్వంలో నా పైన కాదు, అనేక మంది ఆడబిడ్డల పైన కూడా అత్యాచారాలు జరిగినాయి, అఘాయిత్యాలు జరిగినాయి. ఎక్కడ కూడా నేనే ప్రశ్నించిన, నువ్వెందుకు ప్రశ్నించవని చెప్పేసి కవిత గారి పైన నేను అనేక సార్లు ప్రశ్నించడం జరిగింది. ఏ రోజు కూడా ఆమె స్పందించింది లేదు, ఒక పోస్ట్ పెట్టింది లేదు. అంటే ఇప్పుడు గుర్తొచ్చిందా? అంటే ప్రతిపక్షం అయితేనే మీరు ప్రశ్నిస్తారా అన్యాయాన్ని, లేకపోతే లేదంటే దీన్ని రాజకీయ స్వార్థంగానే చూడాలి. ఎందుకంటే ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టే ఈరోజు మీరు దీన్ని ప్రశ్నిస్తున్నారు. మీ ప్రభుత్వంలో ఎందుకు ప్రశ్నించలేదు? ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళా నాయకురాళ్ళను కూడా నేను అడుగుతున్నా, ఒక అన్యాయం పట్ల ప్రశ్నించాల్సిన హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. నా పైనని కాదు, ఒక యూనివర్సిటీ పక్షాన మీరు ఎందుకు నిలబడరు? అక్కడ యూనివర్సిటీలో విద్యార్థినీలు కూడా ఉన్నారు, అక్కడ ఉన్న ఆడబిడ్డలు కూడా చేతులు జోడించి వేడుకుంటున్నారు, ఏడుస్తున్నారు, మా యూనివర్సిటీ తల్లి లాంటిది కాపాడండి అని చెప్పేసి. మీకు ఎందుకు కనికరం రావట్లేదు? ఏం చెప్తారు మీరు? ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రుల్ని కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి గారిని ఎప్పుడైనా కలిసేటువంటి ప్రయత్నం చేసిరా ఈ జీవో నెంబర్ 55 మీద? మేము స్టెప్ బై స్టెప్ మెల్లగా యూనివర్సిటీ లెవెల్ నుంచి స్టార్ట్ చేసినాం. ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా సెక్రటేరియట్లో కలవడం జరిగింది. నెక్స్ట్ సీఎం గారు బయటికి వెళ్ళారు కాబట్టి వాళ్ళని, గవర్నర్ని కూడా కలవడం కోసం మేము ప్లానింగ్లో ఉన్నాం. ఇదే ఉద్యమాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. స్టూడెంట్స్ కొంతమంది భయపడి వెనుకకి వెళ్ళిరు, వాళ్ళలో ఒక అవేర్నెస్ తీసుకురావాలి, లేకపోతే యూనివర్సిటీని ల్యాండ్ కోల్పోతామని చెప్పి నిన్న వాళ్ళకి మద్దతు ఇవ్వడం కోసం మనం వెళ్ళినామన్న. అంతే తప్ప వేరే కొట్లాడడమో ఇంకో ఏ ఉద్దేశం లేదు. మేము అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏ ప్రోగ్రామ్ చేసినా మా నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మేము ఏ ప్రోగ్రామ్ కూడా చెయ్యము. మేము శాంతియుతంగా చట్టబద్ధంగానే ఏ కార్యక్రమం అయినా తీసుకుంటాం.